లింక్డ్ఇన్ మీ దగ్గర జీమెయిల్ ఉంది కదా? పర్సనల్ జీమెయిల్. ఎస్ మ్యామ్. మీరు పర్సనల్గా మెయింటైన్ చేసుకోవాలంటే పర్సనల్ జీమెయిల్ నుంచి తీసుకోండి, వర్క్ జీమెయిల్ నుంచి యూజ్ చేయొద్దు. ఇది అకౌంట్ అయితే మీ పర్సనల్ జీమెయిల్ నుంచి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. లింక్డ్ఇన్ వచ్చి ఇప్పుడు కొంచెం రిస్ట్రిక్టెడ్ అంటే వెరిఫికేషన్ ఇవి కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. అప్పుడే మనకి అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. దివిషా ఒకసారి బాబాయ్ అమ్మ క్లాస్లో ఉంది, అమ్మ వర్క్లో ఉంది, క్లాస్లో ఉంది. మీరు క్రియేట్ చేసుకున్నాక మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. జస్ట్ లాగిన్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ లాగిన్ చేసుకొని ఈమెయిల్ వెరిఫికేషను, మొబైల్ వెరిఫికేషను అడుగుతుంది. ఈ లింక్డ్ఇన్ వచ్చి ఫేస్బుక్ క్రియేట్ చేసినట్టు 2-3 అకౌంట్స్ ఈమెయిల్ ఐడికి యూజ్ చేసి చేయలేం. ఇది కంప్లీట్గా ఒక పర్సన్కి ఒకటే ఉండేలాగా వీళ్ళు అంతా ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. అందుకోసమని మీ పర్సనల్ అకౌంటే క్రియేట్ చేసుకోండి. ఈ పర్సనల్ అకౌంట్లో మనం దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఫస్ట్ అకౌంట్ ఆప్టిమైజ్ అయిపోయిన తర్వాత అప్పుడు కంపెనీ ప్రొఫైల్కి వెళ్ళాలి. అకౌంట్ ఆప్టిమైజ్ అవ్వడానికి ఇక్కడ ఫస్ట్ స్టెప్ క్రియేట్ చేయగానే మనకి ఇక్కడ ఫోటో అడుగుతుంది. ఫోటో మ్యాక్సిమం ఒరిజినల్ ఫోటోనే పెట్టండి పర్సనల్ దానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యానర్ అనమాట. మీకు ఏ స్కిల్స్ వస్తాయో ఆ స్కిల్స్ అన్నీ అక్కడ బ్యానర్ క్రియేట్ చేసి పెట్టేసి, మీ మొబైల్ నెంబర్ అయితే పబ్లిక్ చేయొద్దు, ప్రాబ్లం అవుతుంది సమ్ టైమ్స్. కాబట్టి ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈ ఏది ఇక్కడ ఇది కానీ బ్యానర్ కనిపించట్లేదు. ఇదిగో ఇక్కడ మనకి ఉన్న స్కిల్స్ అన్ని యాడ్ చేసుకుని, లైక్ ఇక్కడ నెంబర్ యాడ్ చేద్దాం. బట్ కంపెనీకి వచ్చేసరికి మొబైల్ నెంబర్ యాడ్ చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే మనం మొబైల్ నెంబర్ యాడ్ చేస్తే అది పబ్లిక్ అవుతుంది, అది మాత్రం చేయొద్దు. జస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చండి. ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈమెయిల్కి మెసేజ్ చేస్తారు. ఎవరైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు అట్లా ప్రొఫైల్స్ కనబడితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట మనకి ఫస్ట్. 1 minute. ఇక్కడ మన స్కిల్స్, మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఎక్కడ కంపెనీలో వర్క్ చేస్తున్నాము, మన స్టడీస్ ఇవన్నీ కూడా చేయాలి. ఇక్కడ ఎడిట్ సెక్షన్ ఉంది.
ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నేము శ్రీ, లాస్ట్ నేము ఇవన్నీ హిజార్ అండ్ లింక్డ్ ఇన్ ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు. లైక్ ఇక్కడ వచ్చేసి హెడ్లైన్ అనమాట. ఈ హెడ్లైన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండ్ ఆన్లైన్ యాక్సెస్, ఆన్లైన్ సక్సెస్, ఇట్లా ఇవన్నీ కూడా మనకి కీవర్డ్ యూస్ చేస్తున్నాం. ఇదేంటంటే పర్సనల్ కాదు, కంపెనీ రిలేటెడ్ కాబట్టి ఈ కీవర్డ్స్ యూస్ చేసాము. అదే పర్సనల్ అయితే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, ఎస్సీఓ సర్వీసెస్, లైక్ ఎస్సీఓ లైక్ ఏమంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సర్వీస్ ప్రొవైడర్, ఇట్లా మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో యాడ్ చేస్తాము. క్యాన్వా డిజైనర్ అండ్ కంటెంట్ రైటర్, సోషల్ మీడియా మార్కెటర్, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని, ఇట్లా మనం అన్నీ కూడా మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ హెడ్లైన్ యాడ్ చేస్తాం. ఒక స్కిల్కి మళ్ళీ ఇంకొక స్కిల్కి మధ్యలో ఈ పైప్ సింబల్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇట్లా ఈ సింబల్ తోటి సపరేట్ చేస్తాం రెండు. ఆ, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్కి మధ్యలో ఈ పైప్ సింబల్ యాడ్ చేయాలి. ఈ హెడ్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఈ హెడ్లైన్ చూసి, ఈ హెడ్లైన్ అంటే ఇక్కడ వస్తుంది, మన నేమ్ కింద వస్తుంది కదా, ఈ హెడ్లైన్ చూసి మన స్కిల్స్ అన్ని ఐడెంటిఫై చేస్తారు. ఏదైనా కంపెనీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలనుకున్నా కూడా ఈ స్కిల్స్ చూస్తారు. ఈ స్కిల్ సెట్లో మనకున్న స్కిల్ కనపడుతుందా లేదా అనేసి. తర్వాత ఇక్కడ వచ్చేసి పొజిషన్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, లైక్ ఇంకా మనకి పొజిషన్స్ ఉంటాయిగా, టైప్ చేస్తే కొన్ని పొజిషన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి యాడ్ న్యూ పొజిషన్ అనుకోండి. ఇంకొకటి టైటిల్, ఇంకా ఇట్లా టైప్ చేస్తే ఇట్లా వస్తాయి అనమాట. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని, ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైమ్, పర్మనెంట్, ఇవన్నీ ఇట్లా వస్తాయి. కంపెనీ, శ్రీష డిజిటల్, ఇట్లా మనం సేవ్ చేస్తే మన స్కిల్స్. నెక్స్ట్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి, మొత్తం ఫిల్ చేయాలన్నమాట. ఇవన్నీ ఫిల్ చేస్తే అప్పుడు మనకి పొజిషన్ అనేది యాడ్ అవుతుంది. అట్లా మీరు ఈ డీటెయిల్స్ అన్నీ, మీ పొజిషన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ లొకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ యాడ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ మొత్తం ఇదేదో యాడ్ అయింది. అండ్ సేవ్. ఇంకా ఇది వచ్చేసి మనకి అంత ఫాస్ట్గా అయితే అవ్వదు, స్లోగా ఈ డీటెయిల్స్ అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ 1 or 2 days టైం పడుతుంది ఆప్టిమైజ్ చేసుకోవడానికి. ఇక్కడ మన డీటెయిల్స్, మన అడ్రస్లు ఇవన్నీ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేసి నేను బ్లాగ్ ఇచ్చాను, అప్పుడు బ్లాగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం వెబ్సైట్ ఇద్దాము.
ఇవన్నీ సేవ్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ. బట్ మీకు లేకపోతే ఇవన్నీ టచ్ చేయొద్దు, అవసరం లేదు. పర్సనల్‌గా అంటే ఇది కంపెనీ కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తాం కానీ మామూలుగా అయితే అవసరం ఉండదు మీకు. జస్ట్ నార్మల్‌గా ఎంతవరకు అవసరమో అంతవరకే ఫిల్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఓపెన్ టు వర్క్ అని ఉంది కదా, ఈ ఓపెన్ టు వర్క్ సెలెక్ట్ చేసుకొని హైరింగ్ అంటే మన ఎవరు ఎంప్లాయర్స్ తీసుకుంటారు హైరింగ్ అని. ఫైండింగ్ ద వాలంటరీ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ఇవి సెలెక్ట్ చేసుకోవద్దు. ఓపెన్ టు వర్క్ క్లిక్ చేసుకొని ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసాం కాబట్టి చూపించట్లేదు అనుకుంటా. ఓపెన్ టు వర్క్ వస్తే మనకి ఈ డీటెయిల్స్ వస్తుంది అనమాట, ఇట్లా వస్తుంది. ఓపెన్ టు వర్క్ క్లిక్ చేసుకుంటే ఇక ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మన ఫుల్ టైమా, పార్ట్ టైమా, మన స్కిల్స్, జాబ్ టైటిల్స్, ఏ జాబ్ టైటిల్స్కి అది చూస్తున్నామో, ఇది రిమోట్. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అనమాట, ఈ డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకి ఓపెన్ టు వర్క్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు ఈ ఓపెన్ టు వర్క్ అంటే ఎవరైనా మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు వర్క్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే టూల్ ఉంటుంది. ఆ టూల్ యూజ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ మనకు అర్థం కాలేదనుకోండి, ఈజీగా చేసుకోవడానికి టూల్ ఉంటుంది, ఆ టూల్ నుంచి మనం చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనకి కరెక్ట్గా ఎంత స్కోర్ ఉంది ఎంత లేదు అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ స్కోర్ తక్కువ ఉంటే ఎక్కడెక్కడ ఇంకా మనం యాడ్ చేయాలి, ఏ ఏ రేస్లు మనం వీక్ ఉన్నాం ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎడిట్ కస్టమ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ ఇక్కడ పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మనం యూఆర్ఎల్ని ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే మన వెబ్సైట్కి ఎలా వస్తుందో మా సబ్ డొమైన్ కింద అలా అనమాట. ఇక్కడ linkedin.com/in అండ్ మనం ఇక్కడ ఏ నేమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 3 లెటర్స్ దగ్గర నుంచి 100 లెటర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు వితౌట్ స్పేస్. మనం ప్రొఫైల్కి ఏ నేమ్ కావాలనుకుంటే ఆ నేమ్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన ప్రొఫైల్ యూఆర్ఎల్ ఎలా ఉందంటే ఇక్కడ ఉంది కదా, సేమ్ అదే ఉంటుంది అన్నమాట. ఇక్కడ శ్రీవాణి డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా, అదే ఉంది. ఇక్కడ కూడా మనం అదే యాడ్ చేసాము, శ్రీవాణి డిజిటల్ మార్కెటింగ్. బట్ ఇక్కడ కనిపించలేదు కానీ ఇక్కడ యాడ్ చేసాము దాన్ని, ఇక్కడ వచ్చిందనమాట. ఈ యూఆర్ఎల్ మనకి ఏ కంపెనీ వాళ్ళని అడిగారు అనుకోండి, ఈ యూఆర్ఎల్ కాపీ చేసి మీరు షేర్ చేస్తే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటారు. వాళ్ళు లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. ఒక్క నిమిషం, ఇది ఎందుకు రాలేదు. ఈ యూఆర్ఎల్ ఇక్కడ వస్తుంది, ఒక్క నిమిషం. ఈ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఇదేమో కంపెనీ మెయిల్. ఇలానే మన లింక్ కూడా వస్తుంది, మనం ఓపెన్ చేసుకుని దాన్ని అక్కడ
ఎవరైతే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి ప్రొఫైల్ లింక్. ఇప్పుడు జనరల్గా మనకు తెలిసినంత వరకు బేసిక్ లెవెల్లో డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం. ఇంకా మనం యాడ్ చేయాల్సిన డీటెయిల్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ యాడ్ చేయాలంటే ఎక్కడ యాడ్ చేయాలో ఎలా చేయాలో తెలియదు కాబట్టి మనము ఇటు ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుందాం. అదే ఈ కెరియర్ ఫ్లో. కెరియర్ ఫ్లో మీరు కనుక మీ ల్యాప్టాప్లో ఇది యాడ్ చేసుకోవాలంటే ఈ కెరియర్ ఫ్లో తీసుకొని జస్ట్ ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, ఈ సింబల్ మీద క్లిక్ చేసి మేనేజ్ ఎక్స్టెన్షన్స్, తర్వాత క్రోమ్ వెబ్ స్టోర్, కాకపోతే ఇక్కడ సెర్చ్ ఎక్స్టెన్షన్ అండ్ థీమ్స్ కెరీర్ ఫ్లో ఎంటర్ చేయగానే ఇది ఆల్రెడీ మనము యాడ్ చేస్తున్నాము. ఇన్స్టాల్డ్ అని వచ్చింది, లేకపోతే ఇన్స్టాల్ అని వస్తుంది. మనం దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయినప్పుడు మనకి ఇక్కడ కనిపించదు. అప్పుడు ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని ఇక్కడ పిన్ చేయాలన్నమాట. మామూలుగా అన్పిన్ అయితే కనిపించదు, పిన్ చేస్తే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ కెరియర్ ఫ్లో అనే ఎక్స్టెన్షన్ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఎక్స్టెన్షన్స్ తోటి మన వెబ్సైట్ ఎంతవరకు ఆప్టిమైజ్ అయింది, ఇంకా మనం ఏం చేయలేదు. మనం కొన్ని బేసిక్ మనకు తెలిసినవి చేసాం, ఇంకా ఎక్కడెక్కడ మిస్ చేసాము ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ ఆప్టిమైజేషన్ అనేది ప్రాపర్గా అయితేనే మన ప్రొఫైల్ అనేది ఎక్కువ మందికి విజిబుల్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుస్తుంది అందరికీ. మనం ఈ లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఏమేమి యాడ్ చేసామో అవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి అంటే మనం ఆప్టిమైజేషన్ స్కోర్ చెక్ చేసుకోవాలి. లైక్ ఈ కెరీర్ ఫ్లో దీని మీద యాడ్ చేసి ఇక్కడ ఓపెన్ టు లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఇప్పుడు ప్రొఫైల్ యాడ్ అయింది. ఓపెన్ చేసినాక ఇక్కడ సి అనే ఒక సింబల్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్. సైన్ ఇన్ అంటే మన లింక్డ్ఇన్ అకౌంట్ ఏ జీమెయిల్తో అయితే క్రియేట్ చేసుకున్నాం దాంతో చేసుకోవడం బెస్ట్. ఇంక ఇప్పుడు మనకి ఆప్టిమైజేషన్ స్కోర్ వచ్చేసి 49% ఉంది. దీన్ని స్టార్ట్ ఆప్టిమైజేషన్ ఒకసారి చూద్దాం. 49 ఇక్కడ స్టార్ట్ ఆప్టిమైజేషన్. ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ ఆప్టిమైజ్ చేయమని టిప్స్ చూపిస్తున్నాడు. ఆ టిప్స్ని మనం ఫాలో అవ్వాలి.
లైక్ ఇక్కడ వచ్చేసి ఎడిట్ చేయడం ఇవన్నీ చూపిస్తున్నాడు. ఇక్కడ కూడా మీకు ఇచ్చారు చూడండి, పైప్ సింబల్ యూజ్ చేయాలి, సపరేటర్ యూజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైల్స్ మీద చేయాలి అనేది చూపిస్తున్నాడు. తర్వాత ఓపెన్ టు వర్క్కి వచ్చాడు. ఈజ్ ఆప్షన్ ఇట్ కెన్ యూజ్ టెల్ రిక్రూటర్స్ దట్ యు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఇది యాక్టివ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవంతా టూర్ ఇస్తున్నాడు, మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి. మన లొకేషన్ని మనం యాడ్ చేసుకోవాలి. ప్రొఫైల్ నెట్వర్క్ కనెక్షన్స్ అంటే మన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అనమాట. కనెక్షన్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి ఎక్కువ కనెక్షన్స్ ఉంటే మన ప్రొఫైల్ అంతా పబ్లిక్లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఎడిట్ చేసుకొని ఇక్కడ ఎలా చేయాలి ఈ స్టెప్స్ అన్నీ చూపిస్తున్నాడు. టిప్స్ టు ఫాలో అని. ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేయాలి అన్నీ చూపిస్తున్నాడు. బట్ ఇక్కడికి వచ్చేసి ఎడిట్ చేసుకుందాం. మొత్తం ఎన్ని స్టెప్లు ఏమేం చేయాలో మొత్తం అన్నీ చూపిస్తుంది, ఎక్కడెక్కడ ఏమేం చేయాలో. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో ఒకవేళ అలా తెలిస్తే అలా కంటిన్యూ చేయొచ్చు, అది తెలియలేదు అనుకోండి ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫోటో ఉంది, ఇట్స్ ఓకే, ఇక్కడ లుక్స్ గుడ్. అండ్ నెక్స్ట్ బ్యానర్ అనమాట. బ్యానర్ కూడా ఉంది మనకి ఇక్కడ వెనకాల బ్యానర్. సో ఓకే, లేదనుకో ఇక్కడ ఎడిట్ నవ్ అని అంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఏం చేయక్కర్లేదు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎడిట్ అంటే ఆ సెక్షన్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ హెడ్లైన్ అంటే ఇది. ఇంకా నెక్స్ట్ ఓపెన్ టు వర్క్. ఇక్కడ క్లిక్ చేసి మనం ఓపెన్ టు వర్క్, ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి రావట్లేదు, కానీ లేకపోతే మీకు వస్తుంది ఓపెన్ టు వర్క్, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ లేదు కంపెనీ పర్టికులర్ లొకేషన్లో ఉంది, అట్లా ఓపెన్ టు వర్క్ ఆప్షన్ అవసరం లేదంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ కనెక్షన్స్ అంటే మన ఫ్రెండ్ రిక్వెస్ట్. మనకి 500 కనెక్షన్స్ ఉంటేనే మనకి ఇక్కడ కూడా గ్రీన్ కలర్ వస్తుంది. మనకు 500 కనెక్షన్స్ లేవు, బట్ అది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మన అబౌట్ అస్ సెక్షన్, ఇన్ కేస్ ఈ అబౌట్ అస్ ఎక్కడ రాయాలంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకుంటే ఎడిట్ ఆప్షన్లో మీకు అబౌట్ అస్ సెక్షన్ కనిపిస్తుంది, ఇక్కడ రాసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు అబౌట్ అస్ రాయొచ్చు. తర్వాత అబౌట్ అస్ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. మనకంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనమాట. యాడ్ ఏ పొజిషన్, యాడ్ కెరియర్ బ్రేక్. యాడ్ ఏ పొజిషన్ అంటే ఇంకో పొజిషన్ యాడ్ చేసుకోవచ్చు. ఏ కంపెనీలో చేసాం, ఎన్ని సంవత్సరాలు ఏ కంపెనీలో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే ఎక్కువగా వ్యాలిడేట్ చేస్తారు ఎవరైనా. ఒక కంపెనీ పర్సన్ మన గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఏ కంపెనీ ఏ సంవత్సరం నుంచి చేశారు, ఏ స్కిల్స్ మీద చేశారు అనే డీటెయిల్స్ ఇక్కడ తెలుస్తుంది.
ఇక్కడ కంపెనీ మన రోలు, ఎంప్లాయ్‌మెంట్ టైపు, కంపెనీ నేమ్ ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ మన ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాము. తర్వాత ఎడ్యుకేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేస్తాం. ఎడ్యుకేషన్ రిలేటెడ్ మీద క్లిక్ చేయగానే మనకు ఎడ్యుకేషన్ సెక్షన్‌కెళ్తది. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ అనేది యాడ్ చేస్తాం. స్కిల్స్ మనకున్న స్కిల్స్‌ని ఇక్కడ యాడ్ చేద్దాము. ఏమిది? మెసేజెస్ ఎందుకు రావట్లేదు? సంథింగ్ ఇదేందో ఓపెన్ అవ్వట్లేదు. 1 మినిట్. ఏం సంథింగ్ ఇది వర్క్ అవ్వట్లేదు. 1 మినిట్ అండి. హ్మ్. సిగ్నల్ కొంచెం లో ఉన్నట్టుంది. సరే ఓకే అండి. మీరు దీన్ని ఇట్లనే మొత్తం అన్ని సెక్షన్స్ ఎడిట్ చేసుకొని చేయండి. నెట్ స్లో ఉంది ఇక్కడ. రావట్లేదు. ఓకేనా? రిమైనింగ్ సెక్షన్స్ కూడా అలానే చేస్తూ వెళ్ళండి. హలో! ఓకే మ్యామ్. అది అదో నెట్ సరిగ్గా రావట్లేదు. సరే రిమైనింగ్ సెక్షన్స్ అన్నీ రేపు క్లాస్‌లో చూద్దాం. లైక్ ఇప్పుడు ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే అడుగుతాను. ఆ కెరీర్ ఫ్లో ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని మీరు స్లోగా దాన్ని ఎడిట్ చేయండి. బట్ ఒక్క రోజులో అయితే అవ్వదు. అది 2 డేస్ టైం తీసుకొని నిదానంగా కంప్లీట్ చేయండి మొత్తం. ఈ ఆహ్, సునీత గారు. మ్యామ్ సరే చెప్తారా క్వెషన్స్? మ్యామ్ ఫస్ట్ ఎవరికన్నా తీసుకోరా? నేను కొంచెం సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. సరే అండి. మీకు సరిత గారు. హలో! ఎస్ మ్యామ్. చెప్తారండి? చెప్తాను మ్యామ్. యాహ్! Yeah. How many types of SEOs we have? We have 4 types of SEO, ma'am. Local SEO, on-page SEO, off-page SEO, technical SEO. Yeah, okay. How you will get a good backlinks from where you get a backlinks? Backlinks we get from a relevant and high authority domain, high authority domain sites, and we get backlinks from directory submissions, social bookmarkings, by guest posting. Uh, that's all. Yeah, okay. What is URL canonicalization? URL తెలియదు మ్యామ్ URL. URL canonicalization to avoid the duplicate content. ఓకే ఓకే Yeah. ఓకే. Yeah. How to optimize a keyword?
high search volume, uh, low search, లో so కాంపిటీషన్. low competition. Yeah, how you optimize the good keyword. Based upon the మీరు ఎలా competition, the targeting, అప్పుడు మీరు కీవర్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత దాని ఆప్టిమైజేషన్. uh, keyword optimization, ma'am. Believe, ma'am. Keyword optimization. లైక్ అంటే కీవర్డ్‌ని తీసుకొని లైక్ టైటిల్‌లో యాడ్ చేస్తాము, మెటా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాము, సైడ్ హెడ్డింగ్స్, Oh, okay, బాడీ ఆఫ్ ద okay. కంటెంట్, ఇమేజ్ Okay, ఆల్ట్ okay, టెక్స్ట్, కీవర్డ్ ఆప్టిమైజేషన్. okay. యాహ్! నెక్స్ట్ హౌ యూ విల్ డూ ద ఇమేజ్ ఆప్టిమైజేషన్. Image optimization. Uh, Image optimization will do by the we select the pic accordingly according to our అంటే ప్రాపర్ గా తీసుకుంటాం మ్యామ్ ఇమేజ్ కి తగ్గట్టుగా కంటెంట్ తీసుకొని చేస్తాం మ్యామ్. కాదండి. కంటెంట్ దగ్గరికి ఇమేజ్ తీసుకుంటాము. ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే relevant content should be in the image, and without losing the image quality we reduce the file size, and we will use the alt text for ఓకే ఓకే ఆల్ ద టెక్స్ట్. image optimization. ఓకే Okay. Yeah. How you will increase the website speed. సైట్ స్పీడ్ బై బ్యాక్ లింక్స్ మ్యామ్. అంటే కాదు కాదు, we reduce the image file size, and we remove the unwanted coding and files plugins. By using these factors we will increase the image, like sorry, website speed. ఓకే సైట్ స్పీడ్స్. అంటే వెబ్సైట్ స్పీడ్ ఇంక్రీజ్ చేయాలంటే లైక్ మన వెబ్సైట్లో ఇమేజెస్ యొక్క ఫైల్ సైజ్ని తగ్గించడము, అండ్ అన్వాంటెడ్ కోడ్ ఏమన్నా ఉంటే అది రిమూవ్ చేయడం, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ ఏమన్నా అన్వాంటెడ్ ప్లగ్గిన్స్ ఉంటే రిమూవ్ చేయడం. ఇవన్నీ చేయడం వల్ల మనకి వెబ్సైట్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే ఓకేనా? ఓకే అండి. అది జస్ట్ అన్నీ కూడా ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది సమ్ అట్లా ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ నెక్స్ట్ ఇట్లా మీరు వెళ్తూ ఉంటే వన్ బై వన్ వస్తాయి. ఇప్పుడు ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎడిట్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయండి. అంటే 80-90% ఉండాలి. మరి ఇక్కడ ఎందుకో ఇలా చూపిస్తుంది మామూలుగా. మరి ఇంకేమైనా మిస్ అయినాయో మరి ఏం తెలీదు. బట్ ఇదన్నైతే ఆప్టిమైజ్ చేసాం ఇంతకుముందు. ఇక్కడ వచ్చేసి మనం మన ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేయడం. ఇంకా లైక్ ఇట్లా మొత్తం అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ప్రస్తుతానికి ఇమేజ్ ఆప్టిమైజేషన్ వరకు కంప్లీట్ అయింది. రేపు మీకు పేజ్ క్రియేషను అండ్ పేజెస్లో యాడ్స్ రన్ చేయడము చెప్తాను. ఫస్ట్ పేజ్ క్రియేట్ చేసి అక్కడ పెడదాము. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఇమేజెస్ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ చేస్తే చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఈ 3 ప్లాట్ఫామ్స్లో డైలీ పోస్ట్ చేసుకుంటాం ఇమేజెస్ డిజైన్ చేసుకొని. నెక్స్ట్ ఇంకా రేపు కనుక మనకు ప్రాపర్గా నెట్ వర్క్ అయితే ఆల్మోస్ట్ రేపు కంప్లీట్ చేస్తాను లింక్డ్ఇన్ అంతా, కొంచెం ఎక్స్ట్రా టైం అయినా తీసుకొని. లింక్డ్ఇన్ కనుక కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ యాడ్స్లోకి వెళ్దాము. ఓకేనా? యాడ్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంక మనం యాక్టివ్గా జాబ్ సెర్చ్లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే. ఓకే మ్యామ్. మ్యామ్ అండి చెప్పండి. ఇది ర్యాంకింగ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నారు కదా మ్యామ్. అంటే ఏం చేయాలి మ్యామ్? హాఫ్ పేజ్ యాక్టివిటీ చేయండి.
ఓకే మ్యామ్. ఇప్పుడు మీకు ఇచ్చిన కీవర్డ్స్ ఉన్నాయి కదా! కీవర్డ్స్‌కి మీరు బ్లాగ్ రాసిచ్చారు కదా! యెస్ మ్యామ్. నేను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాను. మీరు ఆ యూఆర్ఎల్స్ తీసుకొని హాఫ్ పేజ్ యాక్టివిటీస్ ఓకే. చేసినా ఆటోమేటిక్‌గా అది టాప్‌లో వచ్చేస్తది. మీరు ఓకే మ్యామ్. స్పెషల్‌గా ఏం ఓకే. చేయొద్దు. ఓకే మ్యామ్. మీరు ఇంతకు ముందు చేసిన డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్సే చేయండి. ఓకే మ్యామ్. అండ్ ఇప్పుడు కొన్ని మ్యామ్ ఆల్రెడీ స్టార్టింగ్‌లో ఉన్నాయి కదా ఫస్ట్ కొన్ని. 1 ఫస్ట్ మినిట్ వర్క్ అండి. ఇచ్చారు గదా! ఎస్ఈఓ ఆ! ఆడిట్ ఇచ్చారు గదా! అది గూడా చేయాలా ఆ! మ్యామ్? చెయ్యండి. ఎందుకంటే అప్పుడు మీకేం తెలియకుండా చేశారు. యెస్ మ్యామ్. ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఇంకా క్లియర్‌గా వస్తది మీకు. ష్యూర్ మ్యామ్. ఓకే. అప్పుడేమో అంత స్టార్టింగ్ అంత కొత్త కొత్త వర్డ్స్, కొత్త టర్మ్స్ అక్కడ ఏంటి అనేది కూడా క్లారిటీ లేదు మీకు. ఆ! అవును మ్యామ్. ఇప్పుడు కొంచెం క్లారిటీ ఉంటది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేయండి. ఓకే మ్యామ్. ఈసారి ఇక ఈజీగా ఉంటది. ఇక మీరు ఇంక నన్ను అడగాల్సిన అవసరం కూడా రాదు. మీరే చేసేస్తారు. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మనం ఒకసారి ర్యాంకింగ్ పెంచాలి అంటే మెయిన్‌గా ఎక్కువగా మనం హాఫ్ హాఫ్ పేజ్ హాఫ్ పేజ్ యాక్టివిటీస్ పైన ఆ! ఫోకస్ చేయాలి మ్యామ్. ఫోకస్ చేయాలి. ఓకే మ్యామ్. ఆహ్, అది చేయండి. హాఫ్ పేజ్ యాక్టివిటీస్ చేసిన తర్వాత నేను మాక్సిమం ఎలా ర్యాంకింగ్ తీయాలో అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మీకేం ర్యాంక్ అవ్వదు. నెక్స్ట్ మంత్‌కి అయితే అవుతాయి. ఓకే మ్యామ్. ఓకే. ఓకే మ్యామ్. థాంక్ యూ. ఓకే అండి. అన్ని యాక్టివిటీస్ చేయండి. లైక్ డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆహ్, వెబ్ 2.0 ఆర్టికల్ సబ్మిషన్ ఓకే మ్యామ్. ఇవి మొత్తం అన్నీ ఏవైతే టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయినాయో హ్మ్. అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. రేపు ఈ కంపెనీ వాళ్ళు కొంతమందేమో అన్నీ చేయమంటారు. కొంతమంది కొన్ని చేయమంటారు. ఏవి ఎలా వస్తాయో తెలీదు కాబట్టి అన్నీ ఇక్కడే పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ అయిపోతే ఓకే మ్యామ్. నెక్స్ట్ మీకు అంటే కొంచెం స్కిల్ బావుందనుకోండి ఇమ్మీడియేట్‌గా హైర్ చేసుకుంటారు కదా కంపెనీస్ వాళ్ళు. యెస్ మ్యామ్. అది చేయండి. రేపు ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే స్క్రీన్ షేర్ చేసేలా చూడండి. ఆల్మోస్ట్ ఈజీగా అయిపోతది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగటానికి, నేను చెప్పడానికి. ఓకే మ్యామ్. కానీ ఈ లింక్డ్ఇన్ మాత్రం ప్రాపర్‌గా అందరూ చేసుకోండి. ఎవరు మిస్ చేయొద్దు దీన్ని. ఓకే మ్యామ్. హ్మ్. ఇది ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోండి. యాహ్! ఓకే అండి. థ్యాంక్ యూ. రేపు కుదిరితే కొంచెం నేను ఎక్స్‌ట్రా టైమ్ తీసుకొని రేపు కంప్లీట్ చేసేస్తాను ఆల్మోస్ట్ లింక్డ్ఇన్ అంతా. ఓకే మ్యామ్. ఓకే ఓకే. మ్యామ్. ఓకే. థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ప్లీజ్. బయట తుప్పుతి